వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు ట్రావెల్ బ్లాగ్స్. మనమైతే ఇప్పుడు కాశీ ట్రిప్ అయితే అవుతున్నాం. మొత్తం ఇక్కడ ఆగినాము. మొత్తం ఇంకొక పికప్ పాయింట్ ఉంది, ఇంకొక ఇద్దరు ఎక్కుతారనమాట. ఇది అయిపోతే ఇక స్టార్ట్ అయిపోవడం. కరెక్ట్ చిలకపాలెం దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. బండి అయితే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ఈ బండికి డ్యూటీకి వచ్చా. డీజిల్ కొట్టించుకొని అయితే స్టార్ట్ అయ్యాం. నేను ఐడన్నా పికప్కి అయితే వెళ్తున్నాను. కస్టమర్లు పికప్ చేసుకోవడానికి 10 o'clock రావాలి ఉదయం, కానీ లేట్ అయిపోయింది. టైర్లు అయితే చెక్ చేసుకొని పోవాలా. టైర్లు అయితే చెక్ చేసుకొని పోవాలి మొత్తం. ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది. నాయుడన్న అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకొక దాన్ని పికప్ చేసుకొని ఇక డైరెక్ట్ అయితే భువనేశ్వర్. నెక్స్ట్ నాయుడన్న దిగిన తర్వాత మనం అయితే డ్రైవింగ్కి వెళ్ళాలి. డ్రైవింగ్ ఎక్కాలి. చూపిస్తాం మొత్తం టెంపుల్స్ ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం ఇన్ని రోజుల నుంచి అయితే 2 days నుంచి వీడియోస్ తీయకపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం బిజీ అవుతున్నా డ్రైవింగ్లో, అందువల్ల అయితే చేయలేదు. ఇక తీస్తా ఇక్కడ నుంచి వీడియోస్. 6:30 అయింది మార్నింగ్. మనమైతే ఇక్కడ టాటానగర్ దగ్గరలో ఉన్నాం, చండిల్ డామ్ దగ్గర. ఇక్కడైతే కస్టమర్స్ అయితే స్నానానికి అయితే ఆపినాం ఈ రివర్లో. చాలా మంచిగా ఉంది వాటర్ అయితే, కూల్గా ప్లేస్. అది హైలైట్ ఉంది లొకేషన్. మార్నింగ్ మేమైతే ప్రజెంట్ టాటాలో ఉన్నాం. ఈ కూరగాయలు తీసుకోవడానికి వచ్చాం. బస్ అయితే అక్కడ ఉంది. కూరగాయలకైతే అన్న కూరగాయలు తీసుకోమని తీసుకొచ్చాడు. యూట్యూబ్ వీడియోస్కి మొత్తం ట్రావెలింగ్. ఇదే మొత్తం నియర్ టాటా దగ్గర మార్కెట్ అంతా. బెండకాయలు అంతా ఇక్కడ హోల్సేల్ అనమాట. హోల్సేల్ బెండకాయ మొత్తం ఎక్కువ వస్తుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. నైట్ నిన్న నైట్ 3 వరకు అయితే డ్రైవ్ చేసిన, అందుకని చెప్పి ఇప్పుడు పడుకున్నా. ఇప్పుడే లేచిన. ఇక్కడ జార్ఖండ్ దగ్గర టాటా దాటిన తర్వాత అయితే డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. మొత్తం మనతో పాటు ఇంకొకటి వారణాసి వస్తుంది బండి. క్లైమేట్ అయితే హైలైట్ ఉంది అసలు. ఇప్పుడే బయలుదేరాం. లొకేషన్ బాగుంది కదా అన్నయ్య. ఇదే కదా ఘాటి, బీహార్ వెళ్ళే దానిలో తగిలితే రాంచీ దాటిన తర్వాత ఘాటి అంటారు. ఇదేగా
పాపం నాయుడు నీకు నిద్ర లేదు, సుఖం లేదు. నిద్ర వచ్చేస్తున్నాను. వర్షం పడితే రెస్ట్ వెళ్ళండి. అన్ని కొండలు ఇవే, జార్ఖండ్ అంతా కొండలు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం. చల్లగా వేస్తుంది కానీ వర్షం వస్తున్నట్టు ఉంది. అటుకెళ్ళి పడుతున్నట్టు ఉంది అటు సైడ్. చల్లగా గాలి. సింగిల్ లైన్ సింగిల్ లైన్. పారాదీప్ మళ్ళా చాలు. మరి అలాగే మాట్లాడుతుంది. పాట్నా, ఔరంగాబాద్ షిరిడి వెళ్ళే రూట్లో కదా అది. మహారాష్ట్ర కదా ఔరంగాబాద్. ఇటు జంషెద్పూర్, ఇది జంషెద్పూర్, పాట్నా. మన సైడ్ కానీ ఈ సైడ్ బాగానే పడుతున్నాయి వర్షాలు. మొన్న పడింది. ఇంకా వర్షాకాలం అయితే మరీ ఎక్కువ పడతాయి నైట్ సైడ్ వర్షాలు. చలి ఎక్కువే, వర్షాలు ఎక్కువే, ఎండ ఎక్కువే. రామ్గఢ్ ఒకసారి భలే మారింది. దూలంతా లేవేస్తుంది మొత్తం వస్తుంది. అటు సైడ్ చూడండి పొలాలు లేట్ కనబట్టలేదు. మొత్తం దూలంతా లేవేస్తుంది.
అయితే కరెక్ట్ 2:50 అవుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్ 2:50 అయింది టైం. రాంచి అయితే దాటాం. రేపు మార్నింగ్ అయితే గయా వెళ్ళాలి, బీహార్. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 250 km ఉంది. చూద్దాం ట్రావెలింగ్ ఎలా ఉంటుందని అయితే ఈ వర్షంలో. లొకేషన్ అయితే చాలా బాగుంది, కూల్గా. కానీ వర్షం పడుతున్న బాగా జర్నీ లేట్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇప్పుడుతో ఈ వీడియోతో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డే 2లో. డే 1 వీడియో అయితే ఇది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకున్నట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.